థ్యాంక్ యూ సార్. రేయ్, విలేజ్లో మనం అంటే ప్రాణం ఇచ్చే కార్యకర్తలను తయారు చేయండి. వాళ్ళందరితో ఫోన్లో ఒక గ్రూప్ ఏర్పాటు చేయండి. ఆ తర్వాత ప్రోగ్రాం ఎలా డిజైన్ చేయాలో నేను చెప్తాను. అప్పుడు మన యాక్టివిటీస్ని ఎవ్వరూ కనిపెట్టలేరు, కనిపెట్టినా ఆపలేరు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మీ పేరు? విక్రమ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ 1 టౌన్ పోలీస్ స్టేషన్. ఓ, మీరేనా సిఐ విక్రమ్ అంటే? అవును సార్, నేనే విక్రమ్ అంటే. ఛార్జ్ తీసుకున్న వెంటనే వచ్చి కలవాలని తెలీదా? ఎక్స్క్యూజ్ మీ సార్, నేను గవర్నమెంట్ సర్వెంట్ని. ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకుని స్టేషన్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి. అంతేకాని మీరు మినిస్టర్ అనో ఇంకేదో అనో నేను మీ ఇంటికొచ్చి డ్యూటీలో జాయిన్ అవుతానంటే రూల్స్ ఒప్పుకో. నేను అడిగేది సిఐగా ఛార్జ్ తీసుకున్నాక ఎందుకు వచ్చి కలవలేదు అని. కలవాలని రూల్ ఎక్కడా లేదు సార్. అందులోనూ నాలాంటి వాడు కలవాలని రూలున్నా కలవడు. ఇప్పుడు వచ్చావుగా. ఓ, మీరు ఫార్మాలిటీ ప్రకారం మిమ్మల్ని కలవడానికి వచ్చాననుకుంటున్నారా? ఒకవేళ మీరు అలా అనుకుంటే అది మీ తప్పు. నేనెందుకు వచ్చానో చెప్తాను, వినండి. మీరు పాలిటిక్స్లో ఒక పొజిషన్లో ఉండి గతంలో ఏం చేశారో తెలుసు, ఇప్పుడు ఏం చేశారో కూడా నాకు బాగా తెలుసు. నేను ఛార్జ్ తీసుకోగానే నా స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్ల గురించి, దొమ్మిలు చేసే దొంగల గురించి, హత్యలు చేసే హంతకుల గురించి మొత్తం సమాచారం సేకరించాను.